హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి సైఫై క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. రానున్న ఫ్యూచర్ లో జనాభా సంఖ్య ఎక్కువై మానవ వనరులు తగ్గుతాయి. అన్ని దేశాలు ప్రతి ఇయర్ ఏదో ఒక స్కీమ్ పెట్టి జనాభా తక్కువ ఉండేట్టు చేస్తారు. సో అమెరికా కూడా ఒక టఫ్ ఎగ్జామ్ ని పిల్లలకు పెట్టి అందులో వాళ్ళు పాస్ అయితేనే బ్రతుకుతారు, లేకుంటే చంపేస్తారు. ఇలా జనాభాని కంట్రోల్ చేయాలని చూస్తారు. ఈ ఎగ్జామ్ వల్ల హీరోయిన్ కి అన్యాయం జరుగుతుంది. అదేం అన్యాయమో మనం ఇప్పుడు చూద్దాం. ద థిన్నింగ్ మూవీ 2016 లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు దేశ జనాభా పెరుగుతుందని చూపిస్తారు. అమెరికా జనాభాని కంట్రోల్ చేయడానికి గవర్నర్ ఒక ఎగ్జామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. దాని పేరే ద థిన్నింగ్. ప్రతి ఏటా హై స్కూల్ స్టూడెంట్స్ కి ప్రపంచంలోనే అతి కష్టమైన ఎగ్జామ్ ని పిల్లలకు పెడతారు. వాళ్ళు అందులో పాస్ అవుతే జీవించడానికి అర్హులు, ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే చంపేస్తారు. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. తర్వాత మన మూవీ హీరోయిన్ ని చూపిస్తారు. పేరు లియానా. హీరోయిన్ చాలా తెలివైన స్టూడెంట్. తనకు ఒక చెల్లి తమ్ముడు ఉంటారు. హీరోయిన్ తల్లికి నయం అవని క్యాన్సర్ వస్తుంది. దానికి ట్రీట్మెంట్ కోసమని హీరోయిన్ ఎగ్జామ్ పాస్ అవడం కోసం పిల్లలకు ట్యూషన్ చెప్తుంది. డబ్బులు ఎక్కువ ఇస్తే హీరోయిన్ చిన్న కెమెరాస్ ని కూడా ఇస్తుంది. వాటిని ధరిస్తే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా టాబ్లెట్ లో డిస్ప్లే అవుతాయి. సో హీరోయిన్ కేవలం తన తల్లిని సేవ్ చేయడానికే ఈ తప్పుడు పనిని చేస్తుంది. అలా ఒక స్టూడెంట్ కి హీరోయిన్ డబ్బులు తీసుకొని కెమెరాని అమ్ముతుంది. కట్ చేస్తే హీరోయిన్ తల్లి అడ్మిట్ అయిన హాస్పిటల్ నుండి ఒక కాల్ వస్తుంది. తన తల్లి ఎలాగో చనిపోబోతుంది కదా, ఇంటికి డిశ్చార్జ్ అవుతా అని గోల చేస్తూ ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు హీరోయిన్ తల్లిని ఇంటికి తీసుకెళ్తుంది. కట్ చేస్తే ఆ రోజు ఆఫ్టర్నూన్ ద థిన్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడే మనకు గవర్నర్ కొడుకు బ్లేక్ ని చూపిస్తారు. ఇతనే మూవీ హీరో. హీరోకి ఎల్లి అనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఇద్దరు ఎగ్జామ్ ని అటెండ్ చేయాలి. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వకుండా లవ్ చేసుకోవడం తండ్రి గవర్నర్ కి నచ్చదు. ఇద్దరిని మందలిస్తాడు. తర్వాత పిల్లలందరూ ఎగ్జామ్ కి అటెండ్ అవుతారు. హీరోయిన్ ఇంకా తన స్కూల్ ఫ్రెండ్ కిల్లన్ తో ఎగ్జామ్ రాసేందుకు స్కూల్ కి వస్తుంది. హై సెక్యూరిటీ టీమ్ తో చెకింగ్స్ జరుగుతాయి. కాపీ కొట్టాలని ట్రై చేసే వాళ్ళని సెక్యూరిటీ బయటే ఎలిమినేట్ చేస్తుంది. హీరోయిన్ కెమెరాని కొన్న పిల్లాడు నడుస్తుంటే కెమెరా జారి కింద పడిపోతుంది. ఆ కెమెరాని మనం అస్సలు చూడలేం, అంత హైటెక్ తో ఉంటుంది. సో పిల్లోడు భయంగానే ఎగ్జామ్ రాసేందుకు వెళ్తాడు. హీరోయిన్ ఫ్రెండ్ అయిన కెల్లన్ యావరేజ్ స్టూడెంట్, కానీ ఇతని తండ్రి స్కూల్లోనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తుంటాడు. సో అతని సహాయంతో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ముందే తెలుస్తుంది. ఈజీగా పాస్ అవుతాడు. కెల్లన్ తనకు తెలిసిన హ్యాకింగ్ ఎబిలిటీతో స్కాండల్స్ ని రికార్డ్ చేసి న్యూస్ ఛానల్స్ కి అమ్మి చాలా డబ్బులు సంపాదిస్తాడు. కట్ చేస్తే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ మొత్తాన్ని లాక్ డౌన్ చేస్తారు. హీరోయిన్ టెన్షన్ గానే ఎగ్జామ్ రాస్తుంది. ఒకవైపు హీరో ఇంకా ఎల్లి కూడా ఎగ్జామ్ బాగానే రాసి ఉంటారు. ఎగ్జామ్ అయిన వెంటనే రిజల్ట్స్ వస్తాయి. హీరోయిన్ కెమెరా కొన్న పిల్లోడు మాత్రం ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే కెమెరాని పోగొట్టుకున్నాడు కదా. సో హీ కాంట్ రైట్ దట్ ఎగ్జామ్. హీరోయిన్, హీరోలు ఇంకా కెల్లన్ కూడా ఎగ్జామ్ పాస్ అవుతారు. కానీ హీరో లవర్ అయిన ఎల్లి మాత్రం ఎగ్జామ్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిన వాళ్ళని సెక్యూరిటీ చీఫ్ అయిన మ్యాసన్ కింగ్ ఆధ్వర్యంలో బేస్మెంట్ కి తీసుకెళ్లి చంపేస్తారు. ఇది మొత్తం ప్రాసెస్. వెంటనే హీరో తన తండ్రికి కాల్ చేసి, నాన్న ఎల్లి ఫెయిల్ అయింది, మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ని వాడి తనని సేవ్ చేయండి అంటాడు. కానీ దానికి గవర్నర్ ఒప్పుకోడు. రూల్స్ అందరికి ఈక్వల్ గా ఉంటాయి నాన్న, సారీ నువ్వు ఇంటికి వచ్చాయని కాల్ కట్ చేస్తాడు. హీరో హీరోయిజం ని చూపించి ఎల్లిని సేవ్ చేద్దాం అనుకుంటాడు. కానీ సెక్యూరిటీ హీరోని ఆపుతారు. ఎల్లితో పాటు ఆ ఇయర్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ని చంపేస్తారు. కట్ చేస్తే 1 year తర్వాత హీరోని చూపిస్తారు. తన లవర్ చనిపోయినప్పటి నుండి హీరో డిప్రెషన్ లోకి వెళ్ళుంటాడు. ఎప్పుడు ఆమెనే తలుచుకుంటూ ఉంటాడు. ఆ రోజు కూడా అతనికి రెండో ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ గా ఎగ్జామ్ ని 2 times కండక్ట్ చేస్తారు. 2 times పాస్ అవుతానే బ్రతుకుతారు. హీరో ఆ ఎగ్జామ్ ని కావాలనే ఫెయిల్ అవుతాడు. హీరో ఉండి, ఇప్పుడు ఈ ఎగ్జామ్ ని నేను కావాలనే ఫెయిల్ అవుతా, నేను బ్రతుకుతానో లేకుంటే చస్తానో చూద్దాం, కానీ నా ఎల్లి లేకుండా నేను బ్రతకలేనని చెప్పి ఒక వీడియోని హీరో రికార్డ్ చేసి పోస్ట్ బాక్స్ లో పడేస్తాడు. అనుమానం వచ్చిన తండ్రి కొడుకు పడేసిన లెటర్ ని కలెక్ట్ చేసుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు హీరోయిన్ కూడా తన రెండో టెస్ట్ కి సిద్ధం అవుతుంది. హీరోయిన్ చెల్లి కొరినీకు కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఇది తన మొదటి ఎగ్జామ్. హీరోయిన్ అంటే బర్చ్ అనే ఒక టీచర్ కి చాలా ఇష్టం. హీరోయిన్ చాలా మంచిగా చదువుతుంది అండ్ చాలా కష్టాలు అనుభవిస్తుంది. సో టీచర్ హీరోయిన్ కి సపోర్ట్ గా ఉంటుంది. హీరోయిన్ తన చెల్లిని ఎగ్జామ్ కోసం ఫుల్ ప్రిపేర్ చేపించి ఉంటుంది. ఇద్దరు ఎగ్జామ్ రాసేందుకు వెళ్తారు. కెల్లన్ కూడా ఎగ్జామ్ కి అటెండ్ అవుతాడు. లిల్లీ అనే అమ్మాయి డేవిడ్ అనే టీచర్ తో ముందు రోజు ఒప్పందం కుదుర్చుకొని ఉంటుంది. తనకు చదువు అవ్వదు. సో టీచర్ తో తను సెక్స్ చేసి క్వశ్చన్ పేపర్ ని లీక్ చేయించుకుంటుంది. అలా తను కూడా ఎగ్జామ్ కి అటెండ్ అవుతుంది. ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది.
లాక్డౌన్ చేస్తారు. హీరో తన వీడియోలో చెప్పినట్టు కావాలని అన్ని తప్పుడు ఆన్సర్స్ రాస్తాడు. ఇంకోవైపు హీరో సూసైడ్ వీడియోని గవర్నర్ చూసి వెంటనే ఎగ్జామ్ రిజల్ట్స్ మార్చేయమని సెక్యూరిటీ చీఫ్ అయిన కింగ్ కి ఆర్డర్ ఇస్తాడు. తన కొడుకుని సేవ్ చేయడానికి ఇంత దారుణానికి ఒడిగట్టిన గవర్నర్ ఈవిల్ బుద్ధిని మనం ఇప్పుడు చూడగలం. రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తారు. ట్విస్ట్ ఏంటంటే హీరో పాస్ అవుతాడు. అన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాసిన హీరోయిన్ మాత్రం ఫెయిల్ అవుతుంది. తన ఫ్రెండ్ కెల్లన్ ఇంకా టీచర్ బర్చ్ షాక్ అయిపోతారు. హీరోయిన్ ఫెయిల్ అవ్వడం అసలు సాధ్యమే కాదు, ఎక్కడో తప్పు జరిగింది, మళ్ళీ రిజల్ట్స్ ని రీచెక్ చేయండి అని టీచర్ ఆఫీసర్స్ ని అడగ్గా లేదు, రిజల్ట్స్ కరెక్టే, హీరోయిన్ ఫెయిల్ అయిందని సెక్యూరిటీ టీం చెప్తారు. ఇక సెక్యూరిటీ టీమ్ హీరోయిన్ తో పాటు ఫెయిల్ అయిన వాళ్ళని థిన్నింగ్ రూమ్ కి తీసుకెళ్తుంటారు. ఈ గ్యాప్ లో టీచర్ హీరోయిన్ చేతికి తన కీ కార్డ్ ఇచ్చి సర్వర్ రూమ్ కి వెళ్లి నీ రిజల్ట్స్ కాన్స్పిరసీ తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు హీరోకి తన డాడీ మీద డౌట్ వస్తుంది. పక్కా డాడీ ఏ రిజల్ట్స్ ని మ్యానిపులేట్ చేయించి ఉంటాడని హీరో అనుకుంటాడు. మెల్లగా సర్వర్ రూమ్ కి వెళ్లి డౌట్ ని క్లారిఫై చేసుకుందాం అనుకుంటాడు. హీరోయిన్ అండ్ ఫెయిల్ అయిన మిగతా స్టూడెంట్స్ ని ముందుగా డీకాంటామినేషన్ రూమ్ కి తీసుకెళ్తారు. అందరూ దుస్తులను విప్పి నగ్నంగా నిల్చోమంటారు. తర్వాత శానిటైజ్ చేసిన వీళ్ళని థిన్నింగ్ ఫైనల్ రూమ్ లోకి తీసుకెళ్తారు. రూమ్ లో చైర్స్ కి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ని కట్టేస్తారు. సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళని చంపేయడానికి ముందుకు వస్తారు. అందరూ ఆర్తనాదాలు పెడతారు. కట్ చేస్తే హీరోకి హెల్త్ బాగాలేదని చెప్పి యాక్టింగ్ చేస్తూ ఒక సెక్యూరిటీ టీం మెంబర్ ని బోల్తా కొట్టిస్తాడు. తర్వాత మెయిన్ ఎలక్ట్రికల్ ఫ్యూజ్ ని ఆఫ్ చేస్తాడు. దాంతో స్కూల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంతా షట్ డౌన్ అయిపోతుంది. మొత్తం చీకటే. ఇక అప్పుడే సెక్యూరిటీ టీం వాళ్ళు కళ్ళకి ఏం కనిపించట్లేదు అని చెప్పి స్టూడెంట్స్ ని చంపే ప్రాసెస్ ని ఆపుతారు. ఆ గ్యాప్ లో హీరోయిన్ తన కట్లను విడిపించుకొని టీచర్ ఇచ్చిన కీ కార్డ్ సహాయంతో వేరే రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. కరెంటు పోయినందువలన హీరోయిన్ ఎస్కేప్ అయిన విషయమే సెక్యూరిటీ టీం కనిపెట్టలేకపోతారు. సో ఇక చీఫ్ కింగ్ థిన్నింగ్ రూమ్ కి డైరెక్ట్ గా వస్తాడు. స్టూడెంట్స్ సంఖ్య తక్కువ వస్తుంది. పారిపోయిన స్టూడెంట్స్ డీటెయిల్స్ కనుక్కోమంటాడు. వెంటనే స్కూల్ లాక్డౌన్ టైం ని ఎక్స్టెండ్ చేయండి, ఎవడు లోపలికి రావద్దు, ఎవడు బయటికి వెళ్ళొద్దు అని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేస్తాడు. హీరోయిన్ డీటెయిల్స్ ని కనుక్కుంటారు. ఆమె కోసం సెక్యూరిటీ వాళ్ళు వెతుకుతారు. హీరోయిన్ సెక్యూరిటీ నుండి ఎస్కేప్ అయ్యే ప్రాసెస్ లో హీరోని కలుస్తుంది. హీరోయిన్ తనని ఎలా ఫెయిల్ చేశారో తెలుసుకోవాలని సర్వర్ రూమ్ కి వెళ్ళాలి అనుకుంటుంది. హీరో కూడా తను తప్పు ఆన్సర్స్ పెట్టినా ఎలా పాస్ అయ్యాడో తెలుసుకుందామని అనుకుంటాడు. అంటే ఈ ఇద్దరు వెళ్లాల్సింది ఒకే చోటుకి, అదే సర్వర్ రూమ్. హీరోయిన్ ని హీరో ఒక సెక్యూరిటీ వార్డ్ నుండి సేవ్ చేస్తాడు. హీరోయిన్ ఇప్పుడే ఒక నిజాన్ని బయట పెడుతుంది. ఒకప్పుడు నేను లవ్ చేశాను, కానీ నువ్వు ఎల్లిని లవ్ చేయడంతో నేను డ్రాప్ అయ్యాను అని హీరోతో అంటుంది. ఇది విన్న హీరో షాక్ అయిపోతాడు. టాపర్ అయిన హీరోయిన్ ఫెయిల్ అయిన మ్యాటర్ విన్న హీరో కూడా షాక్ అవుతాడు. మొత్తానికి ఏదో ఇక్కడ తప్పు జరుగుతుంది, దాన్ని మనం కనిపెట్టాలని హీరో డిసైడ్ అవుతాడు. ఇదిలా ఉంటే ఇంకో పక్క బయట హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయి గంట అవుతున్నా కూడా ఇంకా పిల్లల్ని బయటకు వదలలేదని బయట పేరెంట్స్ గొడవ చేస్తుంటారు. మీడియా, టీవీ ఛానల్స్ ఇలా చాలా మంది బయట ఉంటారు. అసలు లోపల ఏం జరుగుతుంది, ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ని లోపలే ఉంచుకొని వీళ్ళు ఏం చేస్తున్నారని మీడియా వాళ్ళు గవర్నర్ ని క్వశ్చన్ చేస్తారు. వెంటనే గవర్నర్ కి ఈ విషయం తెలిసి సెక్యూరిటీ చీఫ్ కింగ్ కి కాల్ చేసి కనుక్కుంటాడు. కింగ్ జరిగిన మ్యాటర్ మొత్తం గవర్నర్ కి వివరిస్తాడు. ఏం చేస్తావో తెలీదు, ఆ పిల్ల ఎస్కేప్ అయిన హీరోయిన్ ని వెతికి చంపేయండి అని గవర్నర్ ఆర్డర్స్ ఇస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ ఫ్రెండ్ అని కెల్లన్ తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని చెప్పాను కదా, వాడు పోయిన కరెంట్ ని తిరిగి తెచ్చేందుకు ట్రై చేస్తుంటాడు. హీరోయిన్ ఇంకా హీరో ఇద్దరు వెంట లోపలికి ఎక్కి మెల్లగా సర్వర్ రూమ్ కి చేరడానికి ట్రై చేస్తుంటారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక చోట వెంటికి బొక్క పడిన విషయం తెలియక హీరో కింద పడిపోతాడు. స్కూల్లో స్విమ్మింగ్ పూల్ లో పడిన హీరోకి ఈత రాదు. వెంటనే హీరోయిన్ దూకి అతన్ని సేవ్ చేస్తుంది. అలా ఇద్దరికి మంచి బాండ్ ఏర్పడుతుంది. హీరో ఏమో కింద నుండి వెళ్లి ఒక సెక్యూరిటీ వాడిని కొట్టి అతని యూనిఫామ్ ని వేసుకుంటాడు. సో అలా హీరో సెక్యూరిటీ టీమ్ లో కలిసిపోతాడు. అతను హీరోయిన్ కి అడ్డుగా ఉన్న సెక్యూరిటీ టీమ్ ని క్లియర్ చేస్తూ వస్తాడు. దాంతో హీరోయిన్ ఫైనల్ గా సర్వర్ రూమ్ కి రీచ్ అవుతుంది. అందులో ఉన్న సిస్టమ్ లో చెక్ చేస్తే పాస్వర్డ్ ని అడుగుతుంది. పాస్వర్డ్ ని హీరోయిన్ క్రాక్ చేయలేకపోతుంది. వెంటనే తనకు సిస్టమ్స్ హ్యాక్ చేస్తే తన ఫ్రెండ్ కెల్లన్ గుర్తొస్తాడు. వీడు ఎగ్జామ్ లో పాస్ అయి ఉంటాడు. సో హీరోయిన్ వీడికి మెయిల్ చేస్తుంది. ఇలా నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను, నేను ఫెయిల్ అవ్వలేదు, సిస్టమ్ లో నా రిజల్ట్స్ చెక్ చేయాలి, పాస్వర్డ్ క్రాక్ చేసి చెప్పని సిస్టమ్ ఐపీ అడ్రస్ ని హీరోయిన్ కెల్లన్ కి పంపుతుంది. కెల్లన్ వెంటనే రెస్పాండ్ అవుతాడు. వీడు హీరోయిన్ సిచ్యుయేషన్ ని అర్థం చేసుకొని వెంటనే సిస్టమ్ ని హ్యాక్ చేస్తాడు. సో అక్కడ హీరోయిన్ సిస్టమ్ లోని తన ఒరిజినల్ రిజల్ట్స్ ని చెక్ చేసుకుంటుంది. ట్విస్ట్ ఏంటి అంటే హీరోయిన్ 98% టాప్ స్కోర్ తో ఎగ్జామ్ ని కంప్లీట్ చేస్తుంది. కానీ తన స్కోర్ ని ఫెయిల్ అయిన హీరో స్కోర్ తో మ్యానిపులేట్ చేసి రిజల్ట్స్ ని కావాలని ఎక్స్చేంజ్ చేసి ఉంటారు. అలా ఇంకొంతమంది సిన్సియర్ స్టూడెంట్స్ స్కోర్స్ ని ఫెయిల్ అయిన స్టూడెంట్స్ స్కోర్స్ తో మార్చి పాస్ అయిన వాళ్ళకి అన్యాయం చేస్తారు. ఇదంతా గవర్నమెంట్
గవర్నర్ పని. గవర్నర్ కింగ్ కి లంచం ఇచ్చి విఐపి పిల్లల్ని పాస్ చేస్తాడు. తన కొడుకును కూడా ఇలాగే పాస్ చేస్తాడు. ఇక ఈ నిజం తెలిసిన హీరోయిన్ వెంటనే ఈ రిజల్ట్ ఫొటోస్ ని కెల్లన్ కి సెండ్ చేస్తుంది. వాటిని చూసిన కెల్లన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరోయిన్ కి ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగకూడదని చెప్పి ఈ రిజల్ట్ ఫొటోస్ ని మీడియాకి దొంగతనంగా పంపిస్తాడు కెల్లన్. వీటితో పాటు స్టూడెంట్స్ మీద అనవసరంగా చేసుకున్న సెక్యూరిటీ టీమ్ వీడియోస్ కూడా కెల్లన్ మీడియాకి షేర్ చేస్తాడు. ఇక ఏముంది, మీడియా ఈ సెన్సేషనల్ న్యూస్ ని టీవీలో రిపీట్ మోడ్ లో వేస్తారు. ఈ ఇష్యూ వల్ల ఏకంగా గవర్నర్ కుర్చీకే బాణం గుచ్చుకుంటుంది. తన కొడుకుని సేవ్ చేయడానికి కావాలని ఈ స్కామ్ ని గవర్నర్ అమలు చేశాడా అనే ప్రశ్నకు గవర్నర్ సైలెంట్ అయిపోతాడు. ఇక చేసేదేం లేక గవర్నర్ ఒక మైండ్ బ్లాక్ అయ్యే డిసిషన్ తీసుకుంటాడు. మాట మార్చి రిజల్ట్స్ ను మ్యానిపులేట్ చేసిన సెక్యూరిటీ చీఫ్ కింగ్ మీద యాక్షన్ తీసుకుంటా. వెంటనే కరెక్ట్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేసి హీరోయిన్ తో పాటు అన్యాయం జరిగిన స్టూడెంట్స్ ని రిలీజ్ చేయండి అని ఆర్డర్స్ ఇస్తాడు. ఫెయిల్ అయింది నా కొడుకైనా సరే, చట్టం ముందు అందరూ ఒకటే అని గవర్నర్ మీడియాతో అంటాడు. ఇక లోపల సెక్యూరిటీ వాళ్ళు ఫెయిల్ అయిన విఐపి పిల్లల్ని థిన్నింగ్ ప్రాసెస్ కి తీసుకెళ్తారు. హీరోయిన్ ని ఇంకా తనలాగా పాస్ అయిన స్టూడెంట్స్ ని బయటికి వదులుతారు. బయటికి వచ్చిన హీరోయిన్ ఆ రోజే ఎగ్జామ్ కోసం వచ్చిన తన చెల్లిని కలుస్తుంది. లక్కీగా తను కూడా ఎగ్జామ్ పాస్ అయి ఉంటుంది. ఇంకోవైపు లోపల హీరోయిన్ కి కీ కార్డ్ నిచ్చి హెల్ప్ చేసిన టీచర్ ని కనిపెట్టేందుకు కింగ్ రంగంలోకి దిగుతాడు. స్టార్టింగ్ లో చెప్పాను కదా, కామ కుక్క అయిన మేల్ టీచర్ డేవిడ్ ని ఫీమేల్ టీచర్ బర్చ్ ఫ్లడ్ చేసి వాడి కీ కార్డ్ ని కొట్టేస్తుంది. ఎంతో మంది ఫీమేల్ స్టూడెంట్స్ లైఫ్స్ ని పాడు చేసిన ఈ డేవిడ్ గాడు కింగ్ కి టైం కి కీ కార్డ్ ని చూపించకపోవడంతో వాడి చేతిలో చేస్తాడు. ఇక్కడ ఎస్కేప్ అయిన మిసెస్ బర్చ్ ఎల్లప్పుడూ సపోర్ట్ చేసే హీరోయిన్ వద్దకు వెళ్లి హ్యాపీగా హగ్ చేసుకుంటుంది. కట్ చేస్తే ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన హీరోయిన్ ని థిన్నింగ్ రూమ్ కి తీసుకెళ్తారు. అక్కడ అండర్ గ్రౌండ్ లో చాలా మంది యువకులు వైట్ యూనిఫామ్ వేసుకొని అసురు అనే గ్లోబల్ టెక్ కంపెనీకి వర్క్ చేస్తుంటారు. అక్కడ హీరో తను చనిపోయింది అనుకున్న తన లవర్ ఎల్లి కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. తనని చూసిన హీరో షాక్ అయి షేక్ అయిపోతాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలి అంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ మూవీ పార్ట్ 2 కూడా ఉంది. సో ఆ మూవీ వీడియో కోసం కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.